ఒక్క బీర్ తాగానే అవుట్ అయిపోయే వాళ్ళు, ఒక్క పెగ్గు తాగానే అవుట్ అయిపోయే వాళ్ళు బీరు తోపులు. యాక్చువల్లీ ప్రపంచంలో 2 రకాల మందుబాబులు ఉంటారు. నంబర్ 1, ఎంత తాగినా ఎక్కదలకు, ఫాస్ట్ మెటబాలిజం అంటారు. ఎంత ఫాస్ట్ తాగినా వాళ్ళ లివర్ దాన్ని మెటబాలైజ్ చేస్తుంది. అలాంటి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ప్రౌడ్గా చెప్పుకుంటారు, మేము కింగులం, మేము తోపు, మేము ఎంత తాగినా మాకు ఎక్కదు, మేము ఒక 10 బీర్లు తాగుతాం, 10 పెగ్గులు తాగుతాం అని గర్వంగా చెప్పుకుంటారు. కానీ వాళ్ళు చాలా దురదృష్టవంతులు. ఎందుకంటే అట్లా తెలియకుండానే వాళ్ళు చాలా ఎక్కువ తాగేస్తారు. వాళ్ళకు ఆ బజ్, మందు తాగిన తర్వాత వచ్చే బజ్ రావడానికి చాలా ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవాల్సి వస్తుంది. వీళ్ళు మందుకు బానిస అయ్యే అవకాశం చాలా ఎక్కువ. అలాంటి వారు మందుకు చాలా దూరంగా ఉండాలి. మందు మాయలో తొందరగా పడిపోతారు. 2వ రకం, వీళ్ళు జస్ట్ ఆల్కహాల్ స్మెల్ చూస్తేనే మందు ఎక్కిపోతుంది. ఒక బ్రీజర్కే ఎక్కుతుంది, ఒక చిన్న స్మాల్ పెక్కే ఎక్కిపోతుంది. సో వీళ్ళు చాలా అదృష్టవంతులు. ప్రకృతి ఎవల్యూషన్ క్రమంలో మార్చంగా వచ్చిన జెన్జీ వీళ్ళు. ఎందుకంటే ప్రకృతి ఆల్కహాల్ వల్ల మనం చాలా హానికి గురవుతున్నామని గమనించి ఆల్కహాల్ మెటబాలిజంని స్లో చేసింది. అలా స్లో చేసిన జీన్స్ అనేటివి ఈ జెన్జీ వాళ్ళకు పాస్ చేసింది. వీళ్ళకు ఆల్కహాల్ మెటబాలిజం స్లో ఉంటుంది. వీళ్ళు కొంచెం తాగినా కానీ వాళ్ళకు ఆల్కహాల్ స్ట్రక్అప్ అయిపోయి బాడీ లోపల బజ్ ఎక్కిపోతుంది. సో వీళ్ళు తొందరగా ఆపేస్తారు. ప్రకృతి మనల్ని మందు తొందరగా ఆపడానికి ఎంచుకున్న ఒక మార్గం ఇది. ఒక్క బీర్ తాగానే అవుట్ అయిపోయే వాళ్ళు, ఒక పెగ్గు తాగానే అవుట్ అయిపోయే వాళ్ళు మీరు చాలా అదృష్టవంతులు. మీరు తోపులు. యాక్చువల్లీ మీరు కింగులు. ఎందుకంటే మీ హెల్త్ స్ట్రాంగ్గా ఉంటుంది. ప్రతిరోజు మందు తాగే వాళ్ళు దుష్ప్రభావాలు ఉంటాయి. ఏముంటాయి? లివర్ సిరోసిస్, ప్యాంక్రెటైటిస్, క్యాన్సర్స్. అమ్మాయిలో అయితే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ చాలా ఎక్కువ పెరుగుతుంది. ప్యాంక్రెటిక్ క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, ఇలా రకరకాల జబ్బులు వస్తాయి. స్ట్రోక్ వచ్చే రిస్క్, సడన్ గా చనిపోయే రిస్క్ కూడా పెరుగుతుంది. ప్రతిరోజు తాగే అలవాటు ఉన్న వాళ్ళు కంపల్సరీ మానుకోవాలి. సో మందు ఎలా తాగాలి? దానికో పద్ధతి ఉంది. డాక్టర్స్ తాగినట్టు తాగాలి. డాక్టర్స్ చాలా మంది మందు తాగుతారు, కానీ ఎవరికి ఏ హెల్త్ ఇష్యూస్ ఉండవు. డాక్టర్స్ వే ఆఫ్ డ్రింకింగ్ అని ఒకటి ఉంటుంది. ఓన్లీ అకేషనల్లీ అండ్ వెకేషనల్లీ మాత్రమే తాగాలి. అంటే అకేషన్స్ ఉన్నప్పుడు లేదా వెకేషన్స్ ఉన్నప్పుడు. అలా అని ప్రతిరోజు అకేషన్స్ ఉంటే ప్రతిరోజు తాగుతారా? తాగొద్దు. సో అట్లీస్ట్ 2 to 3 months ఒక్కసారి బూజ్ చేయొచ్చు. అది కూడా ఎంత చేయాలి అనే క్వాంటిటీ ఉంటుంది. 20 grams పర్ సిట్టింగ్ ఆల్కహాల్ని మించొద్దు. 20 grams అంటే ఎంత? ఒక లైట్ బీర్, ఒక స్మాల్ స్ట్రాంగ్ బీర్, లేదా ఒక టిన్ స్ట్రాంగ్ బీర్, ఒక 220 ml వైన్, 2 small pegs లేదా 1 large peg ఆఫ్ విస్కీ, ఓడ్కా, రమ్, జిన్, బ్రాండీ. సో ఈ విధంగా తాగొచ్చు. ఇది డాక్టర్స్ వే ఆఫ్ డ్రింకింగ్. ఇలా తాగినట్లయితే ఆల్కహాల్ యొక్క దుష్పరిమాణాలు లేకుండా మీరు హ్యాపీగా అకేషనల్లీ అండ్ వెకేషనల్లీ బూజ్ చేయొచ్చు. ఇలాంటి ఆల్కహాల్ రిలేటెడ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మీ ముందుకు ఒక 3-4 వీడియోలతో వస్తున్నా. దయచేసి మందుబాబులందరూ కూడా ఫాలో చేసేసేయండి.